హలో నమస్తే, నేను అశోక్. హరిరామ జోగయ్య కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు. కాపులకు సంబంధించి, పవన్ కళ్యాణ్కి సంబంధించి, జనసేన పార్టీకి సంబంధించి గత 3 నెలలుగా టీడీపీ జనసేన కూటమి ఎప్పుడైతే భాగస్వామ్యం అయిందో, భాగస్వామ్యం అయిన దగ్గర నుంచి కాపులకు ప్రాధాన్యత ఇవ్వాలి, జనసేన పార్టీకి ప్రాధాన్యత ఇవ్వాలి, జనసేన పార్టీ రాబోయే ఎన్నికల్లో అధిక స్థానాల్లో పోటీ చేసి అసెంబ్లీలో కానివ్వండి, పార్లమెంట్లో కానివ్వండి ఒక గుర్తింపు తగ్గ నాయకత్వంలో ఉండాలని చెప్పేసి పదే 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 పవన్ కళ్యాణ్కు చెప్తూ వస్తున్నారు. అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు టీడీపీ జనసేన కూటమికి సంబంధించి టికెట్ అనౌన్స్ చేశారు. ఆ నేపథ్యంలో జనసేన పార్టీకి 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు తీసుకుంటున్నట్టు బహిరంగంగా చెప్పారు. దానికి సంబంధించి హరిరామజోగయ్య గారు స్పందించారు. పవన్ కళ్యాణ్ని డైరెక్ట్గా క్వశ్చన్ చేశారు. 24 స్థానాలేంటి? 28% ఉన్న కాపులకి నువ్వు తీసుకునేది 24 స్థానాలేనా? 3 పార్లమెంటు స్థానాలేనా? కాపులకు ఇది ఇచ్చే ప్రాధాన్యత ఇదేనా అంటూ కూడా ఆయన డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఎక్కడా స్పందించలేదు. నిన్న తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీ, టీడీపీ పార్టీ కలిసి నిర్వహించిన తాడేపల్లిలో జెండా సభ, టీడీపీ తెలుగుదేశం సంబంధించి జెండా సభలో నిన్న పవన్ కళ్యాణ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు ఎవరు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, పార్టీని ఎలా నడపాలో నాకు తెలుసు, మా అన్నయ్య పార్టీలో పనిచేశాను, ఆ పార్టీ తర్వాత ఆ పార్టీలో జరిగినటువంటి తప్పులన్నింటినీ తెలుసుకున్నాను, ఆ తర్వాత నేను జనసేన పార్టీని పెట్టాను, 10 సంవత్సరాలుగా సుదీర్ఘంగా రాజకీయం చేస్తూ వస్తున్నాను, 24 సీట్లు కాదు అవసరమైతే 15 సీట్లే తీసుకుంటాను, ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, ఎన్ని సీట్లలో గెలవాలనేది నా నిర్ణయం, నా నిర్ణయాన్ని ఆశించి ఉండేవాళ్ళు నాతో పాటు ఉంటారు, అక్కర్లేని వాళ్ళు బయటికి వెళ్ళిపోవచ్చు. ఇది పవన్ కళ్యాణ్ గారు నిన్న సభలో చేసినటువంటి కామెంట్స్. ఈ కామెంట్స్ జనసేన నేతలకు, జనసేన పార్టీ క్యాడర్కి ఎలా ఉన్నాయో తెలియదు కానివ్వండి, డైరెక్ట్గా హరిరామజోగయ్య గారిని టార్గెట్ చేస్తూనే అన్నట్టు చెప్తుంది. ఎందుకంటే టీడీపీ జనసేన కూటమి అటాచ్ అయిన దగ్గర నుంచి హరిరామజోగయ్య గారు పదే 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 పవన్ కళ్యాణ్ గారి మీద ప్రెజర్ తెస్తూ ఉన్నారు. వాటన్నింటినీ మనం చూస్తూ ఉన్నాము. దాదాపు లెటర్ ఆఫ్ సిరీసెస్, అంటే ప్రతిరోజు ఒక లెటర్ రాస్తూ జనసేన పార్టీకి ఎక్కడ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది, వాళ్ళ ఆర్థిక, అంగ, కుల, మత వీటన్నిటినీ కూడా కంపేర్ చేసుకొని ఆయన దాదాపు 60 నుంచి 65 అసెంబ్లీ, 10 నుంచి 15 మంది పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను కూడా ప్రకటించారు. సో ఇంత గ్రౌండ్ వర్క్ చేసినటువంటి హరిరామజోగయ్య గారు పవన్ కళ్యాణ్కి సజెషన్స్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారు దాన్ని తీసుకునే పరిస్థితిలో లేరు, దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరు. సో ఇవన్నీ విన్న హరిరామజోగయ్య గారు నిన్న సభ అయిపోయిన తర్వాత ఒక లెటర్ రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ స్పీచ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత ఆయన వ్యాఖ్యలు విన్నటువంటి హరిరామజోగయ్య గారు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను కూడా మనం ఒకసారి చూద్దాం. నిన్న ఆయన లెటర్ రిలీజ్ చేశారు. తెలుగుదేశం, జనసేన బాగుకోరి నేనిచ్చే సలహా అధినేతలు ఇద్దరికీ నచ్చినట్లు లేదు, అది వారి కర్మ, ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు. ఆయన కూడా చేయగలిగింది ఏమీ లేదని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేసిన పరిస్థితిని మనం చూస్తూ ఉంటే, అంటే ఇక్కడ ఒక పాయింట్ చూడాలి. హరిరామజోగయ్య గారు ఆయన ప్రస్తావిస్తున్నటువంటి ఒకటే ఒక తీరు ఏంటంటే కాపులకు కొంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే 2009 ఎన్నికల్లో ఎలాగైతే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఆయన కాపుల కోసం పనిచేస్తారు, కాపుల్ని కొంత ఏదైతే ఏపీ రాజకీయాల్లో కమ్మ, రెడ్డి అనేటువంటి ఒక 2 కులాల ఆధిపత్య పోరుని డామినేట్ చేస్తూ కొత్తగా 3వ తరానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి చిరంజీవి గారు ఎలా అయితే భావించి ప్రజారాజ్యం పార్టీని పెట్టారు, ఆ తర్వాత ఆయన ఓడిపోయారు, ఆ తర్వాత దాన్ని కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేసి ఇవన్నీ మనం చూస్తూ వచ్చాం. కానీ ఆ తర్వాత ఆ పాఠాలన్నింటినీ నేర్చుకొని ఒక గుణపాఠంగా భావించి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని పెట్టి ఈరోజు సుదీర్ఘంగా దాదాపు 14 సంవత్సరాలుగా ఆయన చెప్తూ వస్తున్నారు, నేను పార్టీ పెట్టి కూడా దాదాపు 14 సంవత్సరాలు అవుతుంది, దాన్ని సుదీర్ఘంగా నడపగలుగుతూ వస్తున్నాను. ఇలాంటి నేపథ్యంలో కూడా మీరందరూ నన్ను అర్థం చేసుకోకపోతే, వీళ్ళందరూ నన్ను భావించకపోతే, ఎందుకంటే నాకు అంత సామర్థ్యం లేదని చెప్పేసి ఆయన డైరెక్ట్గానే చెప్పేశారు. 24 సీట్లలో పోటీ చేస్తేనే మనం గెలిచేందుకు, మన క్యాడర్కి, మన నాయకులకి మనకంత సత్తా మాత్రమే ఉంది. 175 స్థానాల్లో పోటీ చేసేందుకు మనకు నాయకులు లేరు, క్యాడర్ లేదు, డబ్బు లేదు, బలం లేదు, బలగం లేదు, ఇవన్నీ ఏమీ లేవని చెప్పేసి ఆయనే డైరెక్ట్గా చెప్పినా కూడా హరిరామజోగయ్య గారు ఇలానే తరచూ లేఖలు రాస్తూ ఉంటే నేను స్పందించేది ఏమీ లేదంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తూ వస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు కూడా కాపు సేన పెద్దలకి, కాపుకు సంబంధించి జనసేన పార్టీ గురించి కొంచెం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతూ ఎక్కువగా జనసేన పార్టీ సజెషన్లు ఇచ్చే వాళ్ళకి కూడా ఆయన డైరెక్ట్గా ఒక సూటి ప్రశ్న వేసేశారు. మీరు నా భావజాలం నచ్చి మీరు జనసేన పార్టీకి అండగా ఉండాలనుకుంటే, మీరు కాపులకి మద్దతు కోరుకుంటే, కాపులకు న్యాయం చేయాలనుకుంటే జనసేన పార్టీతో ఉండండి. నేను ఏ డిసిషన్స్ తీసుకుంటే, ఏ నిర్ణయాలు తీసుకుంటే, నేను ఎవరిని సీఎం చేయాలనుకుంటే, నేను ఎన్ని స్థానాల్లో పోటీ చేసి ఎక్కడ పోటీ చేసినా సరే మీ మద్దతు నాకేమండి. అంతేకాని మీ ఉచిత సలహాలు, మీ ఉచిత నిర్ణయాలు,
మీరు ఎక్కడ చేయాలి, ఏం చేయాలి, పవన్ కళ్యాణ్ ఇలా చేయాలి, అలా చేయాలని చెప్పేసి మీ ఉచిత సలహాలు, మీ సజెషన్స్ ఎవరికి అవసరం లేదని చెప్పేసి దాదాపు నిన్న 6 లక్షల మంది సమక్షంలో అంత పెద్ద బహిరంగ సభలో 175 మంది నియోజకవర్గాలకు సంబంధించి జనసేన కార్యకర్తలతో 175 నియోజకవర్గాలకు సంబంధించి టీడీపీ కార్యకర్తల మధ్యలో 2 పార్టీల అధినేతలు చెప్పేసి డైరెక్ట్గా హరిరామజోగయ్య గారికి అలాగే జనసేన పార్టీకి సలహాలు ఇచ్చే వాళ్ళందరికీ ఆయన నిన్న స్ట్రైట్ కామెంట్ ఇచ్చారు, స్ట్రైట్ కౌంటర్ కూడా ఇచ్చేశారు. సో దీనికి వాళ్ళు ఎలా స్పందిస్తారు, రాబోయే ఎన్నికల్లో దాదాపు 45 రోజులే ఉంది ఎన్నికలకు సంబంధించి, ఈ 45 రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి పెద్దలకు సంబంధించి, ఎందుకంటే వీళ్ళ వల్ల ఎక్కువ ఇంపాక్ట్ ఉండకపోవచ్చు కానీ పార్టీకి సంబంధించి భావజాలానికి సంబంధించి ఎక్కువగా కులానికి సంబంధించి పెద్దగా ఉన్నటువంటికి వాళ్ళకి ఎంతో కొంత ఓటు ట్రాన్స్ఫర్ ఉంటుంది, వాళ్ళకి సంబంధించి కొన్ని సామాజిక వర్గాలు బిల్డప్ అయి ఉంటాయి, వాళ్ళకంటూ కొన్ని సజెషన్స్ ఉంటాయి. సో వీటన్నిటినీ కాదని చెప్పేసి ఆయన తన నిర్ణయాన్నే శిరోధారంగా భావించి ఆయన తీసుకున్నటువంటి ఈ ప్రకటన కానివ్వండి, ఈ నిర్ణయం కానివ్వండి, ఈ రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందనేది కూడా చూడాల్సి ఉంది.